పులివెందుల పోలీసులు వర్ర రవీందర్ రెడ్డిని 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు. కడప సైబర్ క్రైమ్ పిఎస్లో విచారిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో వర్రాని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణకు ముందు కడప జైలు నుంచి రిమ్స్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం వర్ర రవీందర్ రెడ్డిని విచారిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని, వర్రాపై జిల్లాలో 10, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. వర్రా వెనుక ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. రవీంద్రారెడ్డికి సంబంధించిన లాయర్ నేను. వర్ర రవీంద్రారెడ్డికి కడప జిల్లా కోర్టు వారు 2 రోజులు కస్టడీకి పోలీసులకు ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇచ్చారు. ఈ కస్టడీ ఆదేశాల ప్రకారము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు విచారణ చేయవచ్చు. అది కూడా మా అడ్వకేట్ మా ప్రెజెన్సీలో విచారణ చేయాలి. ఆడియో వీడియో రికార్డ్ చేయాలి. ప్రతిరోజు ఉదయము సాయంత్రం రెండు సార్లు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి ఆడియో వీడియోను వాళ్ళు నమోదు చేసినటువంటి రికార్డును, స్టేట్మెంట్ను రెండింటిని కూడా జిల్లా జడ్జి గారికి వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఉదయం తీసుకొచ్చారు. మేము కూడా ఇప్పుడు హాజరవుతున్నాం. ఈ వర్ర రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి లాయర్ నేను. వర్ర రవీంద్రారెడ్డికి కడప జిల్లా కోర్టు వారు 2 రోజులు కస్టడీకి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, విచారణ కొనసాగుతుందా? ఏం చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి వర్ర రవీంద్రారెడ్డిని ఇప్పటికే దాదాపుగా 2 నెలల కిందట కూడా నవంబర్ 8వ తేదీ కూడా ఏదైతే సోషల్ మీడియాలో పూర్తిస్థాయిలో అటు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, అలాగే నారా లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు పైన పూర్తి స్థాయిలో కూడా అతను అసభ్యకర పోస్టులు పెట్టాడు. దాని నేపథ్యంలో కూడా నవంబర్ 8వ తేదీ కూడా పులివెందుల పోలీసులు కూడా అతను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీని తరంతరం కూడా ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక జిల్లాలో 10 కేసులతో పాటు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే వర్ర రవీంద్రారెడ్డి ఇప్పటికే మనం చూసుకోవచ్చు కడప, అలాగే వైజాగ్, రాజమండ్రి, అలాగే ఏలూరు, అలాగే గుంటూరు తదితర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి పోలీసులు కూడా వర్ర రవీంద్రారెడ్డి సబ్ జైల్లో ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా పీటీ వారెంట్ వేసి అతను అక్కడికి వెళ్లి విచారించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ విచారణ అంతా అయిపోయిన తర్వాత కూడా వర్ర రవీంద్రారెడ్డిని కడప సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు, అలాగే ఈ కేసుకు సంబంధించి ఎంతటి పెద్ద తలకాయలు ఉన్నా తెలుసుకోవాలని పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల మనం చూసుకుంటే కనుక 2 సార్లు కూడా పోలీసులు అయితే కనుక వర్ర రవీంద్రారెడ్డి కస్టడీకి ఇవ్వమని చెప్పి కడప కోర్టులో కూడా పీటీ వారెంట్ కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా కడప కోర్టు కూడా ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే కనుక ఆయన 2 రోజుల పాటు కూడా విచారించేందుకు కూడా కడప కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఇవాళ ఉదయం మనం చూసుకుంటే కనుక దాదాపుగా వర్ర రవీంద్రారెడ్డిని కడప ఏదైతే సెంట్రల్ జైలు కారాగారం ఉందో అక్కడి నుంచి కూడా మొదటగా కడప రిమ్స్ కు తరలించడం జరిగింది. అక్కడ ఆయనకైతే కనుక పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు అందించడం జరిగింది. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన్ని కూడా పూర్తిస్థాయిలో ఏదైతే కడప సైబర్ క్రైమ్ ఉందో అక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కనుక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పాటు కూడా అతనైతే విచారించినారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే దానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పేర్లు కూడా పూర్తిస్థాయిలో వస్తున్న నేపథ్యంలో కూడా వర్ర రవీంద్రారెడ్డి కనుక నోరు ఇప్పితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక వర్ర రవీంద్రకు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి విచారణ మొదలైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉదయం 10 గంటలకు మొదలైనటువంటి విచారణ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా మరి రేపు సాయంత్రం 5 వరకు కూడా విచారణ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో వర్ర రవీంద్రారెడ్డి ఈ ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎవరి పేర్లు చెప్తారన్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వర్ర రవీంద్రకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా కొద్దిసేపు మాట్లాడుతూ కూడా పూర్తిలో కోర్టు ఇచ్చేటువంటి ఏదైతే అనుమతులున్నో అనుమతుల ప్రకారం వర్ర రవీంద్రారెడ్డి ఇక్కడ తెచ్చాము, దాదాపుగా ఆయన అన్ని విషయాలు కూడా సహకరిస్తాడు, పోలీసులు అయినటువంటి దాన్ని కూడా సహకరిస్తాడని చెప్పి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి వర్ర రవీంద్రారెడ్డి నోరు విప్పుతాడా లేదా అన్న దానిపైన కనుక పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉందని మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.